మరి పాస్టర్ రవికుమార్ గారికి వందనాలండి, పాస్టర్ అమ్మ గారికి, అదేవిధంగా తల్లి గారికి, మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఈ దినాన నాతో దేవుడు మాట్లాడితే బాగుంది? ఎంతమంది ఇక్కడికి రాకముందు ప్రార్థన చేసి వచ్చారు, ఒక్క మాట అయినా దేవుడు నాతో మాట్లాడితే నా జీవితం మారుతుందని, నా కుటుంబం మారుతుందని ఒక్కలైనా ఉన్నారా? అలాగా రాకముందు వచ్చి ప్రార్థించును అక్కడ ఇంట్లోనే ఇదేనా కూడిక ద్వారా ఒక మాట ద్వారా నన్ను బలపరచు ప్రభా. భార్య భర్తల గురించి ఇదేనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబ వ్యవస్థ గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతోమంది వివాహమైన వాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినారు, వయసులో ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతున్నారు. ఇస్సాకు రెబెకా గురించి నేను చెప్తున్నాను. ఈ యొక్క ఇస్సాకు గురించి మనం చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవస్థలో వీరిద్దరు కూడా వివాహ విషయంలో పెద్దల మరియు దేవుని నిర్ణయాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో కనిపెట్టి వివాహం చేసుకొని ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా కుటుంబంలో ప్రేమ లేదని, ఈవెన్ ఇన్ ద క్రిస్టియానిటీ ఆల్సో, క్రైస్తవ్యంలో కూడా విశ్వాసుల మధ్యలో, సంఘ మధ్యలో, ఆఖరికి సేవకుల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనేది కోల్పోతున్నాం. మునుపుటున్న ప్రేమ నీకు ఉండట్లేదు, మునుపుటున్న ఆసక్తి నీకు ఉండట్లేదు. అయితే దేవుని వాక్యంలో ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే, ఇందాక చదువుకున్నాం కదా, అతడు ఆమెను ప్రేమించానని మాట మనం చూస్తున్నాం. భర్త అయిన ఇస్సాకు కలిగి ఉన్న లక్షణాలు మనం చూసుకున్నట్లయితే, ఎంతమంది అయితే పురుషులు ఇక్కడ ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, ఇవన్నీ తెలిసినవే మరలా చెప్పడానికి, ప్రోత్సహించడానికి నేను మీ యొక్క మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ భర్త అయిన ఇస్సాకు ఏం చేశాడంటే భార్యను ప్రేమించేవారిగా ఉన్నాడు. ఇదినా నీ భార్యను నిజంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఏ కాడికి మనం ఏం చేస్తున్నాం అంటే 24/7 నీ కొరకే కదా కష్టపడుతున్నాను, పిల్లల కొరకే కదా అని చెప్పి ఎంతో తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని పడేసినా, లేకపోతే గృహానికి కావాల్సిన అక్కర్లన్నీ తీసిపెట్టినా కానీ అది ప్రేమ కాదండి. ఇస్సాకు ఎలా ప్రేమిస్తున్నాడంటే, ఆమె గొడ్రాలై ఉన్నదంట, మనోవేదనతో ఉన్నది, దుఃఖముతో ఉన్నది, బాధతో ఉన్నది. ఒక గొడ్రాలు గృహంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి, ఇంటి పక్కల వారు, చుట్టుపక్కల వారు అందరూ కూడా భయంకరంగా మాట్లాడేవారుగా ఉంటారు. అయితే ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్న, ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఇస్సాకు ఆమెను ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. నీ బలహీనతలో కూడా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ భార్య నీ దగ్గర నుంచి ఏం కోరుకోదండి, కాసంత ప్రేమ నీ దగ్గర నుంచి కోరుకోండి. నన్ను ఆదరిస్తే బాగుండు కదా, నన్ను కనీసం పలకరిస్తే బాగుండు కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే చిన్న ఒకటే తప్పిపోతున్నాం. ప్రేమ